హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. గోంగూర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్నటువంటి కందిపప్పు, 2 కట్టల గోంగూర, ఇక్కడ నేను 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి. పచ్చిమిర్చి కారానికి సరిపడా, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు, కొంచెంగా చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి, గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి. ముందుగా కుక్కర్ పెట్టుకొని మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి కందిపప్పు దీంట్లో వేసుకోవాలండి. కందిపప్పు నానబెట్టకుండా వేసినట్టయితే గోంగూర ఆకు తగలగానే తొందరగా ఉడకదు. అందుకని నేను ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఉంచాను. నానబెట్టిన కందిపప్పు వేసి దానిలోనే ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి గుళ్ళు, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు, కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర అన్నీ వేసేసి, ఇక్కడ నేను వాటర్ అనేది 1 కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ వేసానండి. కరెక్ట్గా సరిపోతుంది అలా వేస్తే. కొంచెంగా పసుపు, కారం, ఉప్పు. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ప్రెషర్ పోయిన తర్వాత దీన్ని మూత తీసుకొని మెత్తగా మెదుపుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు, కొంచెంగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనిచ్చి తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ నేను పప్పుని వేసాను, కమ్మగా ఉంటుంది పప్పులోకని. పోపు బాగా వేగిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మా వాళ్ళ కోసం ఈరోజు చేసిన రెసిపీ ఇదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి.